హలో అండి. ఈరోజు బోడకాకరకాయ కూర ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తా, వచ్చేసేయండి. సో ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసేయండి. దాంట్లో కొంచెం ముందుగానే నేను ఆయిల్ అయితే వేసాను. ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. నేను ఎక్కువ ఆయిల్ ఉండొద్దు, మనకి ఫ్రైలోకి మంచిగా ఉండాలి. సో ఫస్ట్ అయితే తాలింపులు అన్నీ కలిపి నేను వేసేసాను అనమాట. నెక్స్ట్ 2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసాను. 2 పచ్చిమిర్చీలు సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా వేసాను. మనకి టేస్ట్ మంచిగా రావాలంటే ఆయిల్ తక్కువ వేసుకోండి, సిమ్లో పెట్టి మాత్రమే చేయండి. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. వాటన్నిటిని కొంచెం మిక్స్ చేయాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటాయి. నెక్స్ట్ ఒక ఎండుమిర్చి అయితే వేసాను. టేస్ట్ మంచిగా ఉంటుంది, ఎండుమిర్చి కూడా వేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ చిన్నగా సిమ్లోనే ఉంచి చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది, ఈ చిన్న కాకరకాయలని బోడి కాకరకాయలని అంటారు, అలాగే బొచ్చు కాకరకాయలు అంటారు. మీ సైడ్ ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 2 ఎల్లిపాయ రెబ్బలను అయితే తీసుకున్నాను. కొంచెం ఉప్పు, కర్రీకి ముక్కలకి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఉప్పు వేసాను, ఆ తర్వాత కారం వేసాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా వేసిన దానికంటే ఉప్పు కారం, ఇలా ఎల్లిపాయ ఉప్పు కారం కలిపి ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక గిన్నెతో నేనైతే ఇట్లా ఏమంటారు మెదుపుతున్నాను. పప్పు గుత్తితో అయినా దంచొచ్చు, కాకపోతే నేను ఇలా మెదిపి వేస్తున్నాను. అప్పుడు అది ముక్కలకి మంచిగా పడుతుంది ఉప్పు కారం అనేది. చూసారు కదా, ఎల్లిపాయ ఉంది కదా, ఆ ఎల్లిపాయలకి మంచిగా పట్టేటట్లు నేనైతే దంచాను. ఇప్పుడు మంచిగా ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మనం కర్రీలో వేసుకుని ఒక్కసారి తిప్పేస్తే మాత్రం కర్రీ మస్తు టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇది కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. సిమ్లో పెట్టాను కదా, మంచిగా మగ్గితే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. అలాగే నెక్స్ట్ మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసాం కదా, సో దాన్ని అయితే దీంట్లో వేసేసాను. ముక్కలకు మంచిగా పట్టేటట్లు సిమ్లో ఉంచే ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత 2 మినిట్స్ అలా మూత ఏదైనా పెట్టేసి సిమ్లో ఉంచి ఆఫ్ చేస్తే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. లైవ్.